ఆది అనేది ఇప్పుడు బేసిక్ ఏంటంటే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం పాన్ ఇండియా అని ఇదని. ఇప్పుడు నిజంగా అప్పుడు పాన్ ఇండియా మార్కెట్ ఉంటే కనుక దాని స్థాయి వేరు స్థానం వేరుగా ఉండేది కదా. సో మరి ఆది అనే దానికి బ్యాక్గ్రౌండ్ తెలుసుకున్నప్పుడు చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఎందుకంటే అసలు వినాయక్ గారు లవ్ స్టోరీసే రాసుకుని లవ్ స్టోరీసే పట్టుకుని తిరిగేవాళ్ళు అని చెప్పి నాకు తెలుసు బేసిక్గా. మరి ఆయన ఆ రేంజ్లో తీయడం కానీ ఆ యాక్షన్ ఎపిసోడ్స్ కానీ అవి ఇప్పుడు చూసినా గూస్ బంప్స్ వస్తాయి. కొన్ని ఎపిసోడ్స్ ఎలా తీశారు అనేది ఇప్పటికీ అర్థం కాదు స్టిల్. సో ఎలా జరిగింది సార్ ఆది అనే ప్రస్థానం? మరి ఆది అనేది యాక్చువల్గా ఒక సినిమాకి యాక్చువల్గా కో డైరెక్టర్గా వచ్చాడు. ఒక అతను కొత్త అతను నేను డైరెక్ట్ చేస్తాను సార్ కథ చెప్పాడు. కథ బాగుంది, మరి నీకు డైరెక్షన్ రాదు కదా, ఎవరు నిన్ను లీడ్ చేస్తారంటే, లేదంటే నాకు అతను తెలిసిన అతను ఉన్నాడు, అతను మంచి వర్కరు, అతనికి అంత వర్క్ వచ్చు, నేను అతను పెట్టి చేసుకుంటాను, ఎవరు అతన్ని ఫలానా అంటే తీసుకుంటున్నాం. మనం తీసుకొని వస్తే వినయ్, మేము వినయ్ అని పిలుస్తాం వినాయక్ని. అంతకుముందు నాకు బాగా క్లోజ్. నేను యాక్చువల్గా సాగర్తో అమ్మదొంగ తర్వాత సాగర్ డైరెక్షన్లో సినిమా చేయాలి. అవును సార్, అవును. నేను సాగర్ గారికి అడ్వాన్స్ ఇవ్వటం, ఆయనతో తిరుగుతూ ఉంటే అక్కడంతా బాగా క్లోజ్ అయ్యేవాళ్ళు. వినయ్, సీను వైట్ల, రవికుమార్ చౌదరి, అందులో ఎక్కువ క్లోజ్ వినయ్ ఉండేవాడు. వినయ్ చెప్పేవాడు, వినయ్ నేను ప్రొడ్యూసర్ అయితే నేను డైరెక్ట్ చేస్తాను, నీకు డైరెక్షన్ ఛాన్స్ ఇస్తాను తప్పకుండా అని చెప్పేవాడిని. అలా వచ్చినప్పుడు నేను ట్రయల్స్లో ఉన్నానండి, మీరని చెప్పి వచ్చాను, నాకు సినిమాలు కో డైరెక్ట్గా చేయటం ఇష్టం లేదు, నేను ఆల్రెడీ ట్రయల్స్లో ఉన్నాను, నాకు సినిమా ఒకటి ఓకే అయిపోయిందని. ఇది నీకు అడ్వాన్స్ అనుకో, ఇది సినిమాకి పని చేస్తున్నది కాదు అని చెప్పి అడ్వాన్స్ ఇచ్చాను. హ్యాపీగా ఫీల్ అయ్యాడు. నెక్స్ట్ ఆ సినిమా జరగలేదు, కొన్ని కారణాల వల్ల సినిమా జరగలేదు. తర్వాత చెప్పాలని స్టార్ట్ అయితే వినయ్ కొంచెం వర్క్ చేసి పెట్టు ఈ సినిమా వరకు, నెక్స్ట్ సినిమా మనం చేద్దాం అన్నాం. ఆ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు అనౌన్స్మెంట్ వచ్చింది, ఒక కథ చెప్పాడు, బాగుంటది అది. ఇప్పుడు తీసినా కూడా లేటెస్ట్ గా లవ్ స్టోరీ చాలా బాగుంటుంది. ఇప్పటికి లేటెస్ట్, అప్పుడు లేటెస్ట్ కాదు, ఇప్పుడు లేటెస్ట్, ఇప్పుడు ట్రెండ్ అది. ఓకే ఓకే, మంచి ట్రెండ్ లవ్ స్టోరీ చెప్పాడు, టెక్నికల్ గా కూడా చాలా బాగుంటుంది. ఆ కథ విన్నాక అనౌన్స్మెంట్ చేశారు. నేను ఆ రోజు అనౌన్స్మెంట్ రోజు మయూర్ ఆఫీస్కి వెళ్ళా బేగంపేట, చెప్పాలని శాటిలైట్ అమ్మడానికి. ఓకే, బాపిరెడ్డి గారు ఉండి ఒక 10 నిమిషాలు కూర్చోండి, వేరే వాళ్ళు ఉన్నారు అని చెప్పి చెప్తే నేను బయట కూర్చొని ఉన్నా. అప్పుడు కలెక్షన్ చూస్తుంటే నిన్ను చూడాలని జూనియర్ ఎన్టీఆర్ది కలెక్షన్ చూస్తే, ఇదేంటి మనం అప్పుడు 45 lakhsకి సిడిడి రమ్యా, ఇది 88 lakhs చేసింది. ఇదేమో మనం తీస్తుందేమో కాస్టింగ్ కానీ అన్ని రకాలుగా పెద్ద సినిమా, అదేమో మరి కొత్త హీరోతో ఎంత వచ్చింది, సో మనం ఆలోచిద్దామని చెప్పేసి బాబుల్ గారి దగ్గరికి వెళ్ళాను. ఆ శాటిలైట్ అమ్మేసి శాటిలైట్ డిజిటల్ నేను వెనక్కి వచ్చేసి అన్నపూర్ణ స్టూడియోలో మా బుజ్జి నేను వినయ్ని పిలిచి, వినయ్ మనం చేసేది కరెక్ట్ కాదు, కొత్తలతోటి ఇవన్నీ రిస్క్ మనకు వద్దు, మీరు ఎన్టీఆర్ని వెళ్ళి కథ చెప్పండి, ఇదే లవ్ స్టోరీ చెప్పండి, నచ్చితే మనం చేద్దామని చెప్పాను. చెప్పినాక లేదు, మొన్న మేము యాక్చువల్లీ స్విట్జర్లాండ్, ఈ సాంగ్స్కి స్విట్జర్లాండ్ వెళ్ళినప్పుడు చెప్పాలని సాంగ్ అప్పుడు అక్కడ స్టూడెంట్ నెంబర్ 1 షూటింగ్లో క్యారమన్లో కలిశారు. ఓకే, మా బుజ్జను వినయ్ కలిశారు. ఓకే, అక్కడ కలిసామండి, మేము వెళ్ళొస్తామని చెప్పి వెళ్ళొచ్చారు. వెళ్ళి చెప్తే ఎన్టీఆర్ వచ్చాడు, వచ్చి ఆఫీస్కి వచ్చి, మీరు బాబాయ్ తోటి సినిమా చేస్తున్నారు కదా, ఇంకా మనం స్టార్ట్ చేస్తున్నారా, మీరు చేస్తారని నేను హ్యాపీ, కానీ సోలో హీరోగా యాక్షన్ సినిమా తీయండి, లవ్ స్టోరీ ఇద్దరు హీరోలు అంటే ఇప్పుడే నేను స్టార్టింగ్ కదా అన్నాడు. సరే అని చెప్పాను. అప్పుడు ఏ సినిమా స్టార్ట్ చేశారు సార్ బాలకృష్ణ గారికి మీరు? అప్పుడు స్టార్ట్ అవ్వాలి, చెన్నకేశ్వరరెడ్డి ఇంకా స్టార్ట్ అవ్వాలి, చెన్నకేశ్వరరెడ్డి కాదు, సముద్ర డైరెక్షన్లో బాలకృష్ణ గారిది స్టార్ట్ అవ్వాలి. ఒకటి అనుకున్నాం, పూజ కూడా జరిగింది, జరగలేదు అనుకోని కారణాల వల్ల, కథ సెట్ అవ్వక సినిమా జరగలేదు. ఓకే, సో చెయ్యాలని ప్లాన్ చేస్తున్నప్పుడు ఇంకా ప్రాసెస్లో ఉంది, డైరెక్టర్ కానీ అది కానీ బాలయ్య బాబు తోటి ప్రాసెస్లో చేస్తే బాగుంటుంది అన్నాడు. వినయ్ని పిలిచి సరే అని చెప్పాను. తారక్ వెళ్ళిపోయాడు, వచ్చాడు వినయ్, అతను సోలో హీరోగా కథ అడుగుతున్నాడు, సో చేస్తే బాగుంటుందని నాకు కూడా అనిపించింది, అతను చెప్పింది కరెక్టే కదా, సోలో హీరోగా యాక్షన్ సినిమా అంటే సరే సార్ నేను తయారు చేసుకొని వస్తానని విత్ ఇన్ 4th డే 5th డే ఇంటికి వచ్చాడు. నేను పొద్దున్నే మీకు కథ చెప్తానండి అంటే 6:30కి రా కూర్చుందామని చెప్పేసి, నవనిర్మాణంలో మా ఇల్లు ఉండేది, పైన టాప్కి వెళ్ళి కూర్చున్నాం. ఇద్దరం కూర్చున్నాక కథ స్టార్ట్ చేశాడు. మార్నింగ్ 6:30 కాఫీ తాగి స్టార్ట్ చేసాం. 9:30కి ఫుల్ ఫ్లెడ్జ్డ్ మొత్తం టోటల్ ఫుల్ కథ చెప్పాడు. అద్భుతంగా ఉంది, అదిరిపోయింది. తారక్ వెళ్ళి చెప్పేసి ఏంటంటే చెప్పారు, ఓకే అన్నారు. అక్కడ నుంచి పర్చూర్ బ్రదర్స్, ఇక అంతా
జరిగిపోయింది. మూడో సినిమాకు పూజ చేసాం. స్టూడెంట్ నెంబర్ 1 రిలీజ్ కాల. రిలీజ్ కాకముందు మేము పూజ చేసాం. 4వ సినిమా రిలీజ్ అయింది. ఆ రిలీజ్ అయిన రోజు ఎక్కడ ఒక బ్యానర్ కానీ ఏమి ఫ్యాన్స్ అడావుడి కానీ ఏం లేదు. నార్మల్ పబ్లిక్ తోటి సినిమా బ్రహ్మాండమైన ఓపెనింగ్ వచ్చింది. రెండో రోజు నుంచి ఫ్యాన్స్ బ్యానర్లు కడతాం కానీ ఇంకా మళ్ళీ థియేటర్లు అంతా దదరిల్లిపోయింది. అప్పట్లో 100 days వితౌట్ డెఫిషిట్ వచ్చిన ఏకైక సినిమా. 100 days 100 లో ఎక్కడ డెఫిషిట్ లేదు. అంటే ఎక్స్పెక్ట్ చేశారా మీరు? అంటే సినిమా మేకింగ్ ప్రాసెస్ నేను ఎక్స్పెక్ట్ చేశాను. నేను షూటింగ్ ఆ రేంజ్ హిట్ సమరసింహారెడ్డి రేంజ్ అని చెప్పి ఎక్స్పెక్ట్ చేశాను. గ్యారంటీగా మనం రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో తీస్తున్నాం. ఆ ఎక్స్పెక్టేషన్ తగ్గట్టుగా ఉన్నాయి. సాంగ్స్ బాగా వచ్చినాయి, స్క్రిప్ట్ బాగుంది. చూస్తే ఎన్టీఆర్ అద్భుతంగా చేశాడు. సో గ్యారంటీగా ఎక్స్పెక్ట్ చేసా. ఎందుకంటే అప్పుడు మార్కెట్ స్టూడెంట్ నెంబర్ 1 కానీ ఇవన్నీ కానీ 3 కోట్లు 4 కోట్లు 5 కోట్ల లోపల తీసిన సినిమాలు. మనది వచ్చేసరికి 12 కోట్లు అయింది బడ్జెట్ హైయెస్ట్ బడ్జెట్ సినిమా. ఎన్టీఆర్ కెరీర్ లో ఫస్ట్ హైయెస్ట్ బడ్జెట్ సినిమా. సో మేము ఎక్స్పెక్టేషన్ లో ఉన్నాం. ఆ ఎక్స్పెక్టేషన్ తగ్గట్టుగా రిలీజ్ అయింది. మార్చి 28న బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అంటే ఒక కొత్త హీరోని అప్పటికి ఎన్టీఆర్ అంటే పెద్దగా 3 కోట్లు 4 కోట్ల మీరే చెప్పారు. ఏ నమ్మకంతో పెట్టేశారు సార్ 12 కోట్లు అంటే? అది మాకు మనం స్టార్ట్ అయ్యి సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు స్టూడెంట్ నెంబర్ 1 రిలీజ్ అయింది. రెవెన్యూ చేసింది అది. సో ఎప్పుడు రెవెన్యూ చేసిన దాన్ని బట్టి మనం మార్కెట్ చేసుకుంటే మన సినిమా బ్లాక్ బస్టర్ అయింది. ఎప్పుడైనా సరే మార్కెట్ హీరోని యాక్సెప్ట్ చేశారా లేదా పబ్లిక్, అది చేస్తే మిగతాయన్నీ మనం ఏం చేసినా కూడా డబ్బులు వచ్చేస్తాయి. మంచి సినిమా తీయాలి. అది ఆ కథ అన్ని కుదిరినాయి కాబట్టి ఆ టైంలో చేసాం. అంటే ఇప్పుడు మీరు వివి వినాయక్ అనే వ్యక్తి అంటే మీకు తెలుసు కానీ బట్ అంటే అతను వర్కింగ్ స్టైల్ ఇదంతా మీకు ముందు నుంచి మనకు దిగేవారు తెలియదు. లేదు నేను దగ్గర నుండి షూటింగ్ అప్పుడు చూసేవాడిని కదా. రామచక్రనోడు ఆల్మోస్ట్ వినయ్ సాగర్ లేని సీన్లు చాలా సీన్లు డైరెక్ట్ చేశారు. రామచక్రనోడు సినిమా సుమను శ్రీహరి. అందుకని మరి అంటే ఇప్పుడు మీ ఇంత పెద్ద సినిమా తీస్తున్నారు అంటే ఇప్పుడు నెక్స్ట్ బాలకృష్ణ గారితో తీస్తున్నారని చెప్పి ఎన్టీఆర్ కమెంటేర్ అన్నారు. సో మరి అంత పెద్ద సినిమా జరుగుతున్నప్పుడు మరి ఎలా ఉండేది, ఆయన బిహేవియర్ ఎలా ఉండేది, మీతో ఎలా ఉండేది ఆన్ లొకేషన్లో? ఎవరు? ఎన్టీఆర్. అప్పుడు చిన్నపిల్లడే కదా, 21-22 years. అతని బిహేవియర్ అయింది సరదాగా జోయల్గా ఉండేవాడు. మా పిల్లలు కూడా ఉండేవారు. మా పిల్లలు కూడా అంటే ఇక్కడ లేరు, ఫారెన్ వెళ్ళినప్పుడు అందరు ఒక సీనియర్ చేయించాలని అనుకున్నా అన్నారు కదా. సీన్ లో కాదు, చిన్నప్పుడు ఆ బాంబులు వేసేసి పెద్ద ఆల్రెడీ వినయ్ను మా బుజ్జి తీసుకెళ్లి షూటింగ్ కూడా చేశారు. షూటింగ్ అంటే ట్రయల్ షూట్ చేసి ఆ బాంబులు వేయటం అవన్నీ నేర్పించారు. తోడగొట్ట చిన్న అవన్నీ నేర్పించారు. సరే నాకు అప్పుడు చదువు మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండి వీళ్ళని బాగా చదివేయాలని ఇంట్రెస్ట్. సినిమా ఫీల్డ్ యాక్ట్ చేపిద్దాం అనే ఐడియా ఎప్పుడు లేదు, 1% కూడా లేదు. ఎంతసేపు వీళ్ళు బాగా చదవాలి, చదివించుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మనం సినిమాల్లోకి తీసుకెళ్తే మళ్ళీ చిన్న చిన్న వేషాలు వేసి మళ్ళీ డిస్టర్బ్ అవుతారని చెప్పి వద్దులే వినయ్, మీరు వేరే వాళ్ళు పెట్టుకోండి, మనోడు ఇప్పుడు వద్దులే అని చెప్పేసి ఆపేశారు. ఆపేసినాక వేరే వాళ్ళు పెట్టి చేశారు. సో అంటే ఎలా ఉండేది అంటున్నాను సార్ మీతో బిహేవియర్? అంటే అంకుల్ అని పిలిచేవాళ్ళు, అది ఎలా ఉండేది మీతో అంటున్నాను. ఆయన అంటే ఇప్పుడంటే కొంచెం మెచ్యూరిటీ వచ్చింది కాబట్టి ఇప్పుడు వేరు. ఎన్టీఆర్ బాగా క్లోజ్గా ఉండేవాడు. బాబాయ్తో సినిమా తీస్తున్నారు కాబట్టి మంచి రెస్పెక్ట్గా ఉండేవాడు. అంటే చిన్నపిల్లల మెంటాలిటీ కదా, బాగుండేవాడు. ఎంజాయ్ షూటింగ్ దగ్గర ఫుల్ ఎంజాయ్, ఎనర్జీగా, ఎంటర్టైనర్గా చాలా బాగుండేవాడు. అప్పుడు ఈ సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అనేది అప్పటి నుంచి ఉందా? సింగిల్ గ్యారంటీ ఫస్ట్ నుంచి అతనిలో ఆ యాక్టింగ్ అనేది అద్భుతంగా చేసేవాడు. దాని గురించి ఎక్కడ ఏం కామెంట్ చేయడానికి. ఎంత కలెక్ట్ చేసింది సార్ సినిమా? 12 కోట్లు పెట్టి తీస్తే మీరు ఆ రోజుల్లో? ఆ రోజుల్లో 30 కోట్ల దగ్గర చేసి 30 కోట్లు చేసి